ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానండి. టీ అంటే మనకు హైదరాబాదే గుర్తొచ్చేస్తుందండి. ఏదేదో అయిపోతుందని మీరు ఎగేసుకుంటూ కప్పుల మీద కప్పులు టీ తాగేస్తే ఇంకేదో అయిపోయే ప్రమాదం ఉందండి. అదేంటి, టీ తాగితే ఏమైందని అనుకుంటున్నారా? ఏమో, టీ పడితే ఆ టీ తాగేస్తే దెబ్బైపోతారండి. ఈ విషయం నేను చెప్పడం లేదండి, ఎక్స్పర్ట్లే చెప్తున్నారండి. నోటికి ఏదో టేస్ట్ ఉంది కదా అని తాగేయకుండా కూసంతా ఆలోచిస్తే మీకు కూడా మ్యాటర్ అర్థమవుద్ది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వద్దులేండి, ఇది చూడండి, అప్పుడు మీకే తెలిసిద్ది. స్నేహితులతో సరదాగా కలిస్తే టీ, పని ఒత్తిడిలో తలనొప్పికి ఓ టీ, ఉత్సాహంగా పని చేయాలనుకుంటే ఇంకో టీ. ఇట్టా టైం దొరికిందంటే చాలు టీ కొట్టేయడం చాలామంది అలవాటు. తమ ఆర్థిక స్తోమతను బట్టి రకరకాల టీ తాగడం సర్వసాధారణం. ఇటీవల కాలంలో టీ వ్యాపారంలోకి పెద్ద పెద్ద కంపెనీలు ప్రవేశించాయి. హైదరాబాద్ అయితే టీ వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కేఫ్లో ఏకంగా 1000 రూపాయల విలువైన టీ కూడా విక్రయిస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే, అతిగా టీ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. చీటికి మాటికి టీ తాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే టీ తాగితే చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు. కొంతకాలంగా నగరంలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ 42 టీ పౌడర్ల యూనిట్లు, టీ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 19 చోట్ల నమూనాలు సేకరించారు. వాటిని ప్రయోగశాలకు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ టీ తాగవద్దని, శుభ్రతను పాటించే దుకాణంలో మాత్రమే టీ తాగాలని సూచించారు. స్వచ్ఛమైన టీ ఆకులు తడి వస్త్రంపై రుద్దితే రంగు వస్తుంది. ఆ రంగు అస్సలు పోదు. ఇక కల్తీ టీ పౌడర్ నీటిలో కలిపితే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అలాంటి టీ పౌడర్ వాడితే ఆరోగ్యానికి హానికరమని అధికారులు చెబుతున్నారు. నగరంలో వేల సంఖ్యలో టీ స్టాల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పొందినవి. మిగతావన్నీ అనధికారికంగా నడుస్తున్నాయి. వీటిలో రకరకాల టీ పౌడర్లు వాడేస్తున్నారు. మార్కెట్లో కొన్ని చోట్ల నాసిరకం టీ పౌడర్ విక్రయిస్తున్నారు. అలాంటి టీ పౌడర్లనే చాలా టీ దుకాణాల్లో వినియోగిస్తున్నారు. గతంలో చాలా చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని షాపులను సీజ్ కూడా చేశారు. తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టారు. ఈసారి టీ తాగేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.